ఎస్టర్డే మార్నింగ్ నుంచి ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ అప్రాక్సిమేట్లీ 15% స్పైక్ అయింది. ఆ రీజన్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలో కూడా హ్యూజ్ వాలటిలిటీ మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో 1% ఫాల్ అయింది, ఫిన్ నిఫ్టీలో కూడా 1% చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఈచ్ 1% డిక్లైన్ అవడం చూసాం. నేను ఈ రోజు రికార్డింగ్ కొంచెం లేట్ గా చేస్తున్నాను, కారణం 6 o'clock కి యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్ వస్తుంది, దాన్ని కవర్ చేసి వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి నేను వీడియో అనేది లేట్ గా రికార్డ్ చేస్తున్నా. అయితే యూఎస్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. సడన్ గా గోల్డ్ లో సింగిల్ క్యాండిల్ లో 2% పెరిగింది, సిల్వర్ లో అయితే 4% ర్యాలీ చూసాం, బిట్ కాయిన్ లో 1.5% హైయర్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది. యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్ అనేది కొంతవరకు మార్కెట్స్ కూడా బూస్టప్ అయింది. డౌ జోన్స్ అప్రాక్సిమేట్లీ -250 పాయింట్స్ నుంచి -80 పాయింట్స్ కి రికవరీ అయింది. నాస్డాక్ లో అయితే 460 పాయింట్స్ హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇన్ఫోసిస్ ఏడియర్ ప్రీ ఓపెన్ మార్కెట్ లో అయితే 6% నెగిటివ్ సైడ్ చూపెడుతుంది. ఒకనొక స్టేజ్ లో నేను రికార్డ్ చేసిన ముందు తమ్నైల్ ఇస్తున్నప్పుడు అయితే మాత్రం 9% ఇన్ఫోసిస్ ఏడియర్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం చూపించింది. మేబీ ఇన్ఫోసిస్ స్టాక్ ఈ రోజు ఈవినింగ్ అని క్రాష్ అయితే రేపు మన మార్కెట్ లో ఐటీ స్టాక్స్ లో నెగిటివ్ గా కరెక్షన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇన్ఫోసిస్ స్టాక్ యొక్క ఫాల్ అనేది హెచ్సిఎల్ టెక్ కంపెనీ నెంబర్స్ బట్ అయితే మాత్రం కాదు. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో హెచ్సిఎల్ టెక్ నెంబర్స్ నేను పాజిటివ్ అనే చెప్పాను, ఇప్పటికీ కూడా నాకు పాజిటివ్ గానే అనిపిస్తాయి. కానీ ఎందుకు ఆ స్టాక్ ఫాల్ అయిందనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి. యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్స్ అయితే మాత్రం థర్డ్ కన్సిక్యూటివ్ డే అయితే మాత్రం అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. మేబీ అటాక్స్ వల్ల మార్కెట్స్ లో ఫర్దర్ గా ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుందని దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ వల్ల ఎలాంటి కైండ్ ఆఫ్ మొమెంటమ్స్ మనం చూసాం, ఫర్దర్ గా ఎక్కడి నుంచి మార్కెట్ ఎలా మూవ్ అవ్వచ్చు, నిన్న వచ్చిన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా, ఈ రోజు వచ్చిన యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రెండు కనెక్ట్ చేసుకొని గోల్డ్ ప్రైస్ కి ఫర్దర్ గా మూమెంటం ఎలా ఉంటుందన్న దాని గురించి కూడా మనం మాట్లాడుతూ ఈ రోజు వీడియోలో ఉన్న అదర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, బిట్ కాయిన్ అప్డేట్స్ మొత్తం కనెక్ట్ చేసి వీడియోని అయితే మాత్రం ఎండ్ చేద్దాం. బట్ మీ అందరిని అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, నిఫ్టీ 0.66% నెగిటివ్ గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.72% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 1.15% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.12% నెగిటివ్ గా క్లోజ్ అవడం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.86% నెగిటివ్ గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 1.01% నెగిటివ్ సైడ్ చూసాం. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. ఒక్కసారి రైట్ సైడ్ నేను స్క్రోల్ చేస్తున్నా చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి బజాజ్ ఫిన్స్ వరకు అన్ని కూడా క్లోజ్ టు 1% ఫాల్ అయితే మాత్రం మనం చూసాం. ఈ రోజు ఒక్కరోజు శ్రీరామ్ ఫైనాన్స్ 3% డిక్లైన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ రిలయన్స్ కూడా 0.3% డ్రాప్ వచ్చింది. ఐటీ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్ సైడ్ ఉన్నాయి ఎక్సెప్ట్ టీసీఎస్. ఎస్టర్డే టీసీఎస్ యొక్క బిగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఏబీబీ ఇండియా వాళ్ళతోటి, దానివల్ల టీసీఎస్ కంపెనీ 1% పాజిటివ్ సైడ్ చూడగలిగాం. దట్ టు రిజల్ట్స్ లో మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా పాజిటివ్ ఉండడంతో పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వగలిగింది. రెస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్ గా వెళ్ళినాయి. భారత్ ఎయిర్టెల్ ఒక్కటే పాజిటివ్ సైడ్ వెళ్ళింది. అదాని పోర్ట్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్ గా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ గా ఉండబట్టి ఈ రోజు నిఫ్టీ 50లో మనం డిక్లైన్ చూడగలిగాం. బ్యాంకింగ్ స్టాక్స్ డ్రాప్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఎస్టర్డే వచ్చిన మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్ గా రాకపోవడంతో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ సైడ్ చూసాం. టెక్నికల్ గా ఫస్ట్ మాట్లాడేద్దాం, మార్కెట్స్ టెక్నికల్ గా నిఫ్టీ సస్టైన్ అవుతుందా లేదా అన్నది. సో యాజ్ పర్ టెక్నికల్ వ్యూ నిఫ్టీ 50లో 0.66% నెగిటివ్ సైడ్ ఫాల్ ఏదైతే వచ్చిందో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, పానిక్ అనే వర్డ్ లోనే ఉందండి. మార్కెట్ లో హెవీ సెల్లింగ్ వచ్చినప్పుడే మనం అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. సో పానిక్ సిచ్యువేషన్ లో మోర్ దెన్ 1.52% మెయిన్ ఇండెక్స్ ఫాల్ అయింది అనుకోండి, మనం పెద్దగా పానిక్ అవ్వాలి. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్, ఈ రోజు మార్కెట్స్ లో అన్ని వెయిటెడ్ స్టాక్స్ ఫాల్ అయినా కూడా ఇండియా విక్స్ 3.5% మాత్రమే స్పైక్ అయింది. స్టిల్ ఇండియా విక్స్ 13.7 ఉంది. 15 అబౌవ్ ఇండియా విక్స్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మేబీ అది మార్కెట్ ని నెగిటివ్ గా ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 13.7 కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.86% నెగిటివ్ గా ఉంటే స్మాల్ క్యాప్ 1% నెగిటివ్ గా ఉంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అబౌవ్ 1.5% to 2% డిక్లైన్ అయితే మార్కెట్ లో కొంచెం సెల్ ఆఫ్ స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే అన్ని ఇండెక్సెస్ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి కదా, మరి దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అని అంటే, మార్కెట్ లో వచ్చిన నెగిటివ్ డిక్లైన్ ఏదైతే ఉందో ఇది కొంచెం వాలటాలిటీని క్రియేట్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. దట్టు ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఆ వాలటాలిటీ కంటిన్యూ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ టెక్నికల్ వ్యూ, మనం 2 లెవెల్స్ మాట్లాడుకున్నాం మార్నింగ్ ప్రీ మార్కెట్ లో కూడా.
24,200, 24,000 సైకలాజికల్ నెంబర్. ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి కొంత రికవరీ అయ్యి మళ్ళీ డే ఎండ్ అయ్యేసరికి నెగిటివ్గా క్లోజ్ అవడమే చూసాం. కానీ ఫామ్ అయిన క్యాండిల్ చూస్తే ఒక ఇండెసిసివ్ క్యాండిల్లో ఫామ్ అయింది. ఎస్టర్డే క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే ఇన్సైడ్ బార్ క్యాండిల్లో మనకు కనపడుతుంది. ఎప్పుడైనా ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ప్రెసెంట్ రైట్ నో ఫామ్ అయిన ఇన్సైడ్ క్యాండిల్ ఏదైతుందో ఆ క్యాండిల్ యొక్క లో అండ్ హైని మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. రేపటికి క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయితే డౌన్ ఫాల్ చూస్తాం, హై బ్రేక్ అయితే హైయర్ సైడ్ చూస్తాం. కానీ నా ఒపీనియన్ 24,000 to 24,200 ఈ వీక్ ఈ రేంజ్లోనే కన్సాలిడేషన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటున్నానంటే మార్కెట్స్ పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే మాత్రం తక్కువ ఉన్నాయి. వాల్టాలిటీని క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. వాట్ ఈస్ మీన్ బై వాల్టాలిటీ? సడన్ రైజ్ మూమెంటం చూడడం, సడన్ ఫాల్ మూమెంటం చూడడం, సడన్ గ్యాప్ అప్ మూమెంటం, సడన్ గ్యాప్ డౌన్ మూమెంటం, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవ్స్ మనం చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న టెక్నికల్ అనాలిసిస్. నౌ సడన్ గా నేను గ్లోబల్ మార్కెట్ అనాలిసిస్ పరంగా చూస్తే డౌ జోన్స్ ఏమో -98 పాయింట్స్. యాక్చువల్గా 6కి ముందు డౌ జోన్స్ 300 పాయింట్స్ టు 250 పాయింట్స్ ఇన్ బిట్వీన్ నెగిటివ్లో ట్రేడ్ అయింది, అంత వాల్టైల్లో. అండ్ నాస్డాక్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగిటివ్గా ట్రేడ్ అయింది, సడన్గా 1% జంప్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ యూరోపియన్ మార్కెట్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కరెంట్లీ సడన్గా బిగ్ పాజిటివ్ సెట్ టర్న్ అయిపోయినాయి. జపాన్ మార్కెట్ వచ్చరికి జపాన్ యాక్చువల్గా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఆఫ్టర్నూన్ క్లోజ్ అయిపోతాయి మన మార్కెట్స్ కన్నా ముందే. కానీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంటాయి లైక్ సేమ్ లైక్ డౌ జోన్స్. నికే ఫ్యూచర్స్ అయితే మాత్రం 0.7% పాజిటివ్లో టర్న్ అయింది. 1.9% పాజిటివ్లో టర్న్ అయింది. ఈవెన్ ఇన్ఫాక్ట్ చైనా మార్కెట్స్ యొక్క మేజర్ ఇండెక్సెస్ కూడా క్లోజ్ టు 1% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం టర్న్ అయినాయి. సడన్ గా యూఎస్ ఫ్యూచర్స్ అన్ని కూడా పాజిటివ్ గా టర్న్ అవడానికి రీజన్ ఏంటి? గోల్డ్ 2% పైకి అయింది, సిల్వర్ 2% పైకి అయింది. బట్ క్రూడ్ ఆయిల్ ఇంకా అలానే ఉంది. క్రూడ్ ఎందుకు ఉంటుంది అనేది సెపరేట్ గా చెప్తాను. సో ఫస్ట్ పరంగా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అయితే మాత్రం సడన్ గా పాజిటివ్ గా మూవ్ అయినాయి కదా, గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా మూవ్ అయినాయి కదా. దానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్, ఈ రోజు వచ్చేసరికి డౌ జోన్స్ నెగిటివ్ గా 6 ముందు టర్న్ అవడానికి కారణం ఐబిఎం అన్నమాట. ఐబిఎం స్టాక్ ఎర్నింగ్స్ వచ్చినాయి. సింగిల్ క్యాండిల్లోనే ఐబిఎంలో 23% క్రాష్ వచ్చింది. ప్రీ ఓపెన్ మార్కెట్లో 23% ఐబిఎం స్టాక్ ఫాలో అవ్వడంతో ఐబిఎంతో ప్రాజెక్ట్స్ తీసుకునే మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నెగిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. రిజల్ట్స్ అనేది వీక్గా ఉండేటప్పుడు ఇమీడియట్గా ఏడిఆర్స్లో లిస్ట్ అయిన కంపెనీ ఐటీస్లో అయితే మాత్రం ఇన్ఫోసిసే కదా ఉంది. ఇన్ఫోసిస్ కంపెనీ అయితే మాత్రం ఇమీడియట్గా అప్రాక్సిమేట్లీ 9% అయితే మాత్రం డ్రాప్ కనిపించింది. కరెంట్లీ అయితే మాత్రం 7% చూపెడుతుంది, అంటే 2% రికవరీ అయింది. కానీ ఇన్ఫోసిస్ ఫాల్ ఏదైతే ఉందో రేపు మన మార్కెట్స్లో ఐటీ స్టాక్స్ ని డ్రాగ్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. కరెంట్లీ అయితే మాత్రం 7% ఫాల్. మేబీ రేపు ఐటీ స్టాక్స్ లో డిక్లైన్ కనిపించడానికి ప్రాబబిలిటీస్ చాలా హై ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఐటీ స్టాక్స్ లోని యాక్సెంచర్ కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినప్పుడు కూడా హెవీగా డిక్లైన్ అనేది మనం చూసాం. కరెంట్లీ ఐబిఎం కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వీక్ గా ఉండడంతో మేబీ అది ఇన్ఫోసిస్ కంపెనీని కూడా రేపు డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఐబిఎం వన్ ఆఫ్ ద టాప్ 30 కంపెనీస్ లో కంపెనీ కాబట్టి యుఎస్ లో, అందుకే డౌ జోన్స్ కూడా కరెంట్లీ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఇది 6 వరకు జరిగింది. 3:30 నుంచి 6 ఇన్ బిట్వీన్ లో జరిగిన అప్డేట్ ఇది. 6 తర్వాత ఏం జరిగిందనంటే ఎగ్జాక్ట్లీ 6 o'clock కి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. మీ అందరికీ తెలుసు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ గురించి కంప్లీట్ గా పీసీ ఇండెక్స్ డేటా, సేమ్ టైం ఇన్ఫ్లేషన్ డేటా, సేమ్ టైం జాబ్స్ రిపోర్ట్ డేటా అండ్ వాటితో పాటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో ఈ 4ని కూడా కోర్ పాయింట్స్ గా కన్సిడర్ చేస్తాడు అతను. కరెంట్లీ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ డేటా పరంగా చూసుకుంటే లాస్ట్ టైం ఇన్ఫ్లేషన్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసుకుంటే 4.2% వచ్చింది. ఎక్స్పెక్టేషన్ 3.8 నుంచి 3.9%. కరెంట్లీ వచ్చిన అప్డేట్ అయితే మాత్రం 3.5%. ఇన్ఫ్లేషన్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి డిక్లైన్ అవుతూ 3.5% ఏదైతే వచ్చిందో ఇది యుఎస్ మార్కెట్స్ ని బిగ్ బూస్టప్ అయ్యేలా చేసింది. దీనికి గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధం ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క మొమెంటం అనేది కంప్లీట్ గా సెంట్రల్ బ్యాంక్స్ యొక్క డిమాండ్ అండ్ సప్లై బట్టి డిపెండ్ అయి ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క డిమాండ్ సెంట్రల్ బ్యాంక్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ స్ట్రాంగ్ గా బై చేయాలంటే ఆబ్వియస్లీ రెపో రేట్స్, సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా ఫేవరబుల్ గా ఉండాలి. రీసెంట్ గా ఎకానమీ అనేది ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల బాగా డిస్టర్బ్ అవడంతో మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తారేమో అన్న ఫియర్ మార్కెట్ లో స్టార్ట్ అయింది. అండ్ దానికి ముందు కెవిన్ వార్ష్ గారు కూడా ఫెడ్ మీటింగ్ లోని మోస్ట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయనేటట్టు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు.
యాజ్ ఆఫ్ నో అతను చెప్పినప్పుడు కూడా కొంచెం నేను ఎకనామిక్ డేటా పాయింట్స్ కూడా చూసి డెసిషన్ మార్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పారు. అప్పటి నుంచి ఎకనామిక్ డేటా పాయింట్స్ అందరూ ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. సో ఈవెన్ మనం కూడా చాలా డేస్ నుంచి ఈ డేటా పాయింట్స్ మాట్లాడుతున్నాం. మీకు గుర్తుందో లేదో నేను వీక్లీ అనాలిసిస్ వీడియో చేసేటప్పుడు క్లియర్ గా చూడండి, మన thumbnail లో కూడా బంగారం పైన బిగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పిన 2 రోజుల ముందు శనివారం నాడు నేను వీడియో చేసేటప్పుడు వీక్లీ అనాలిసిస్ లో అదే చెప్పాను. ఎందుకు అని అంటే ఇండియన్ ఇన్ఫ్లేషన్ యుఎస్ ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్ అని. ఎస్టర్డే వచ్చిన ఇండియన్ ఇన్ఫ్లేషన్ లోనే ఎక్కువగా ఫుడ్ ప్రైజెస్ అయితే మాత్రం చాలా వాల్టైల్ గా కనిపించినాయి. ఎక్సెప్ట్ ఫుడ్, రెస్ట్ ఆఫ్ ద డేటా పాయింట్స్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ లో పర్లేదు, బాగానే ఉన్నాయి. సో బట్ ఇక్కడ చూస్తే యుఎస్ ఇన్ఫ్లేషన్ పరంగా లాస్ట్ టైం 4.2, ఎక్స్పెక్టేషన్ 3.8 to 3.9 నెంబర్ ఎప్పుడైతే 3.5 వచ్చిందో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ లో అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవాలని ఆల్రెడీ మార్కెట్ పైన ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. ఈ డెసిషన్ వల్ల మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా టర్న్ అయినాయి. మోస్ట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచరు అనే పాయింట్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చిందో గోల్డ్ బిగ్ స్పైక్ ఇచ్చింది, సిల్వర్ బిగ్ స్పైక్ ఇచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి బిగ్గెస్ట్ రీజన్స్ అయితే మాత్రం ఇవి మేజర్ పాయింట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి. ఈ పాయింట్స్ వల్ల మన మార్కెట్స్ లో స్ట్రాంగ్ మొమెంటం హయ్యర్ సైడ్ అయితే మాత్రం చూడగలిగాం. ఇన్ఫాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా హయ్యర్ సైడ్ మొమెంటం చూసాం. మేబీ యుఎస్ ఇన్ఫ్లేషన్ పాజిటివ్ గా రావడం, మేబీ రేపు మన మార్కెట్స్ ని బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇది కూడా ఒక వరకు పాజిటివ్ గా ట్రిగ్గర్ చేయడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. కానీ ఐటీ స్టాక్స్ నెగిటివ్ కాబట్టి మోస్ట్లీ ఐటీ స్టాక్స్ వల్ల మన మార్కెట్స్ కి అయితే మాత్రం నిఫ్టీ కొంచెం మిక్స్డ్ గా రియాక్ట్ అవ్వచ్చు, బ్యాంకింగ్ స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు యుఎస్ ఇన్ఫ్లేషన్ వల్ల. బట్ ఎక్కడ వరకు డేటా పాయింట్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ కాకపోతే మీ అందరికీ తెలుసు కదా, మార్కెట్స్ వన్ ఆఫ్ ద థ్రెట్ ప్రెసెంట్ రైట్ నా వరల్డ్ మొత్తానికి కూడా బిగ్గెస్ట్ థ్రెట్ పర్సన్ ఒకరు ఉన్నారు, దట్ ఈస్ అండ్ ట్రంప్. సో ఆ ట్రంప్ పరంగా మీరు చూసుకుంటే నేను మార్నింగ్ మాట్లాడినట్టే ట్రంప్ అయితే మాత్రం ఎస్టర్డే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మేము కూడా బ్లాకేడ్ ని కంటిన్యూ చేస్తాం. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఏ షిప్స్ వెళ్లకుండా నేను బ్లాకేడ్ చేస్తాను. ఏదైనా షిప్ వెళ్ళాలంటే మాత్రం 20% టోల్ ఫీ నాకు పే చేయాలి అని చెప్పి క్లియర్ గా ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఇరాన్ చాలా గల్ఫ్ కంట్రీస్ కి సపోర్ట్ ఇవ్వాలంటే 20% టోల్ ఫీ నేను కలెక్ట్ చేస్తానని ట్రంప్ ఏదైతే స్టేట్మెంట్ చేశాడో, ఇరాన్ వాళ్ళతో గల్ఫ్ కంట్రీస్ టైఅప్ అయిపోతే ఆ 20% పే చేయక్కర్లేదు కదా. ఇరాన్ ఏం చెప్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర టోల్ ఫీ మాకు పే చేయండి, మీకు కంప్లీట్ గా ఎన్ రూట్ మేము ఇస్తాము అండ్ దాంతో పాటు సెక్యూరిటీ మేము ఇస్తామని చెప్పి ఇరాన్ చెప్పింది. ఇరాన్ తో కానీ టైఅప్ అయితే మోస్ట్లీ 5% to 10% కన్నా ఎక్కువ ఉండదు కదా. ఇప్పుడు రైట్ నో ట్రంప్ 20% అడిగారంటే ఆబ్వియస్లీ యూఎస్ కి అగేన్స్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ కాకపోతే గల్ఫ్ కంట్రీస్ అంత ఫాస్ట్ గా యూఎస్ తో రిలేషన్షిప్స్ ని కట్ చేసుకోవు. మేబీ దాని వల్లనే గల్ఫ్ కంట్రీస్ కూడా కొంచెం డైలిమాలో ఉన్నాయని నేను అనుకుంటున్నా. ట్రంప్ విధించిన చెప్పిన ఈ 20% టోల్ ఫీ అమౌంట్ కి ఇరాన్ వాళ్ళు కూడా తిరిగి ఓకే మేము టోల్ ఫీ కలెక్ట్ చేస్తామని చెప్పి నువ్వు టోల్ ఫీ గురించి మాట్లాడినావు, ఇప్పుడు రైట్ నో మేము బ్లాకేట్ చేసాం, ఓకే నువ్వు కూడా బ్లాకేట్ చేస్తాననే చెప్పావు. యాజ్ ఆఫ్ నో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయ్యి ఉంది, అలానే ఉన్నాయి. ఇంకోటి మా సైడ్ నుంచి అయితే మాత్రం మీరు ఇప్పటికి చాలా అటాక్స్ చేశారు. అండ్ కొన్ని నిమిషాల బ్యాక్ కూడా ఇరాన్ వాళ్ళు యుఏఈ పైన అటాక్ చేశారు. సో యుఏఈ పైన అటాక్ చేసినప్పుడు యుఏఈ రూట్ నుంచి మన ఇండియన్ షిప్స్ 2 వస్తే ఇండియన్ షిప్స్ మీద కూడా అటాక్ చేశారు. అందులో మన ఇండియన్ పర్సన్ ఒకరు చనిపోయారు కూడా, కొంతమంది ఇంజ్యూర్ అయ్యారు కూడా. అండ్ ఈవెన్ ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కూడా ఈ బ్లాకెడ్ ఇలానే కానీ కంటిన్యూ అయితే మాత్రం మోస్ట్లీ అంటే ఇరాన్ షిప్స్ ని కూడా యూఎస్ బ్లాక్ చేసింది కదా, ఇలానే కానీ కంటిన్యూ అయితే మాత్రం గల్ఫ్ కంట్రీస్ మీద నెక్స్ట్ 48 hours లో చాలా బిగ్ అటాక్స్ చేస్తామని ఇరాన్ సైడ్ నుంచి రెస్పాన్స్ అయితే మాత్రం ఉంది. ఆన్ ద అదర్ సైడ్ యుఎస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఈ నైట్ కి ఇంకా బిగ్ అటాక్స్ ఇరాన్ పైన మేము చేయబోతున్నాం అని చెప్పి యుఎస్ వాళ్ళు కూడా ఒక పక్క అప్డేట్స్ అయితే మాత్రం ఇస్తున్నారు. మేబీ ఈ అటాక్స్ కానీ ఇలానే కంటిన్యూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూడ్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. బేసిక్ గా క్రూడ్ ప్రైస్ ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయింది. వాళ్ళకి అటాక్ చేసుకున్నా పర్వాలేదు, క్రూడ్ కి ఇంపాక్ట్ ఉండదు. కానీ ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయిపోయిందో, ఈ బ్లాక్ అయ్యి ఆల్రెడీ 24 hours అయింది, ఇంకా ఈ బ్లాకేడ్ అనేది కంటిన్యూ అవుతుంది అనే స్టేట్మెంట్స్ 2 కంట్రీస్ దగ్గర నుంచి కూడా అగ్రెసివ్ గా రావడంతో క్రూడ్ ప్రైస్ పైకి అయిపోతుంది. ఇప్పుడు కరెంట్లీ క్రూడ్ 86.9 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 80.7 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రెండు కూడా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం క్రియేట్ చేసేసరికి కరెంట్లీ వచ్చేసరికి మార్కెట్స్ లో ఒక ఫియర్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇన్ఫ్లేషన్ డేటా ఇప్పుడు నెగిటివ్ గా వచ్చినా కూడా అంటే కొంచెం తగ్గుతూ వచ్చినా కూడా మళ్ళీ క్రూడ్ ఇలానే కానీ పాజిటివ్ సైడ్ సర్పాస్ అవుతుంటే మేబీ అది కొంతవరకు మార్కెట్ ని మళ్ళీ నెగిటివ్ సైడ్ దగ్గర చేయొచ్చని ఒక ఫియర్ ఉంటుంది. ఈ ఫియర్ వల్ల వచ్చిన పాజిటివ్ అప్డేట్స్ ని పక్కన పెట్టి మార్కెట్స్ వాలటైల్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. క్రాష్ అయితే అవ్వదు, ఎందుకంటే ఒక పక్క పాజిటివ్స్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తున్నాయి కదా, నెగిటివ్స్ కూడా ఒకేసారి యాడ్ అయ్యేసరికి మిక్స్డ్ న్యూస్ తోటి వాలటాలిటీ మోస్ట్లీ కంట్రోల్ అవ్వచ్చు. రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఒక పక్క ఐటీ స్టాక్స్ వీక్ మొమెంటం కనపడుతుంది, ఇంకో పక్క యుఎస్ ఇన్ఫ్లేషన్ మేబీ బ్యాంకింగ్ స్టాక్స్ కి పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 వెయిటేజ్ స్టాక్స్ కూడా మిక్స్డ్ గా ఉన్నాయి కాబట్టి ఇంకో పక్క క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. ఐటీ స్టాక్స్ క్రూడ్ ఆయిల్ పెరగడం నెగిటివ్ అండ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ పాజిటివ్.
రెండు మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి రేపు కూడా మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా రియాక్ట్ అవ్వచ్చు. నైట్ కానీ ఎక్కడైనా కానీ వార్ పరంగా ఎక్కడైనా అంటే మోస్ట్లీ ఇంకా ఆపేస్తున్నాం ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే మాత్రం మేబీ రేపు మన మార్కెట్స్కి యూఎస్ ఇన్ఫ్లేషన్తో పాటు ఈ వార్ పరంగా అటాక్స్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పడంతో ఇంకా పాజిటివ్గా మూమెంటం ఇవ్వచ్చు. ఐటీ స్టాక్స్ యొక్క నెగిటివ్ మూమెంటం మార్కెట్ని అంత బేగా ట్రిగ్గర్ చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐటీ సెక్టర్ యొక్క వెయిటేజ్ అనేది హార్డ్లీ 8 to 10% అంతకు మించి ఉండదు. అది మెయిన్ అప్డేట్ అనమాట. ఓకే, నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ వాటి గురించి మాట్లాడుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ 63,750 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ ని ఒకసారి నేను మీకు 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్ గా 6 o'clock బిట్ కాయిన్ 62,800 నుంచి క్లోజ్ టు 63,900కి వెళ్ళింది. అప్రాక్సిమేట్లీ బిట్ కాయిన్ లో 1000 points మొమెంటం వచ్చింది. దానికి కూడా కారణం యూఎస్ ఇన్ఫ్లేషన్. యూజువల్ గా ఈక్విటీ మార్కెట్స్ తో పాటు సేఫర్ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. సేఫర్ అసెట్స్ అనగానే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మన ఇండియన్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి తెలిసింది. కానీ ఎంటైర్ గ్లోబల్ కంట్రీస్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గోల్డ్ తో పాటు సేఫర్ అసెట్ గా బిట్ కాయిన్ కూడా కన్సిడర్ చేస్తారు. అందుకే గోల్డ్ తో పాటు ప్యారలల్ గా బిట్ కాయిన్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది వాళ్ళు చేస్తుంటారు కాబట్టి బిట్ కాయిన్ లో కూడా అంత స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. సో నా ఒపీనియన్ ప్రకారంగా బిట్ కాయిన్ అయితే మాత్రం అంటిల్ అండ్ అన్లెస్ 62,000 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మేబీ స్లోగా బిట్ కాయిన్ 65,500 వరకు రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నా. వన్స్ అది బ్రేక్ అయితే ఫర్దర్ గా 71,000 లేదా ఈ రీజియన్ లోనే ట్రేడ్ అవ్వచ్చు. మరి ఇన్ కమ్స్ టు ద గోల్డ్ రిలేటెడ్ గా కూడా చూడండి, భారీ శుభవార్త నేను తమిళ మీద కూడా ఇచ్చాను కదా. సింగిల్ క్యాండిల్ లో చూడండి గోల్డ్ అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ 4,028 గోల్డ్ ఆల్మోస్ట్ 4,100కి వెళ్ళింది. ఒక బిగ్ స్పైక్ అయితే మాత్రం హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. కానీ 4,100 అనేది క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ గోల్డ్. ఎనీథింగ్ ఎందుకంటారంటే 1 day టైం ఫ్రేమ్ లో చూడండి, ఎనీథింగ్ ఇక్కడ 4,100 లెవెల్ కానీ హైయర్ సైడ్ బ్రేక్ అవ్వగలిగితే మనం అప్ సైడ్ మొమెంటం చూస్తాం. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మనం చూడొచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఈ రోజు అయితే మాత్రం యూఎస్ ఇన్ఫ్లేషన్ పాజిటివ్ గా రావడం గోల్డ్కి అయితే మాత్రం కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ని బిల్డ్ చేసింది. కానీ ఇన్ఫ్లేషన్ ఒకటే గోల్డ్ ని హైయర్ సైడ్ వెళ్ళేటట్టు ట్రిగర్ చేస్తుంది అంటే మాత్రం నేను నమ్మను. ఎందుకంటానంటే క్రూడ్ ఇలానే పెరుగుతుంటే మాత్రం గోల్డ్ ఇన్ఫ్లేషన్ ని పెద్దగా రియాక్ట్ అయ్యేలా తీసుకోకపోవచ్చు కూడా. మేబీ నైట్ గన్ అటాక్స్ ఇంకా సివియర్ అయితే మాత్రం గోల్డ్ వెళ్ళిన పాజిటివ్ మూమెంటం మొత్తం డిప్ అయిపోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ ఆఫ్ నౌ టెక్నికల్ గా మీరు పోనీ కన్ఫర్మేషన్ తీసుకుంటాను అనుకుంటే 4,100 హైయర్ సైడ్ బ్రేక్ అవుతుందో లేదని జస్ట్ అబ్జర్వ్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్, క్రూషియల్ సపోర్ట్ లెవెల్ సిల్వర్ కి 56.5 మనం మాట్లాడుకుంటున్నాం. కరెంట్లీ 56.5 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. సిల్వర్ లో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ 56.5 నుంచి 60 వరకు వెళ్ళింది. క్లోజ్ టు 4% స్పైక్ అయితే వచ్చింది. కానీ సిల్వర్ రిలేటెడ్ గా ఇంకా పాజిటివ్ మూమెంటం కనిపించాలంటే క్రూడ్ లో కూడా కొంచెం డిప్ అవ్వాలి. క్రూడ్ డిప్ అవ్వకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ మూమెంటం ఇప్పుడు వచ్చిన స్పైక్ ఏదైతే ఉందో అది సస్టైన్ అవ్వదు. లాంగ్ టర్మ్ వ్యూ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం ఐఎమ్ కంప్లీట్లీ పాజిటివ్. కానీ షార్ట్ టర్మ్ వ్యూలో అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ సస్టైన్ అవ్వడం తక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇది మేజర్గా ఉన్న అప్డేట్ అయితే మాత్రం ఒకసారి ఇది చూడండి, ఓకేనా. గోల్డ్ అండ్ సిల్వర్ బిట్ కాయిన్ లో అంతేకాదు డెల్టా ఎక్స్చేంజ్ లో ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. యూఎస్ రిలేటెడ్ గా టెక్ స్టాక్స్ ఉన్నాయి. ఎన్విడియా కంపెనీ కానీ, టెస్లా కానీ, యాపిల్ కానీ, మెటా, ఆల్ఫాబెట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ యూఎస్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే మీరు డెల్టా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్ ఒకటే 24/7 మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. 2 లెవరేజ్ ఉంటుంది. 3 వచ్చేసరికి మీకు ఎక్స్పైరీ ఉండదు. ఎనీ పొజిషన్ మీరు తీసుకున్నా కానీ లైక్ పెర్పెచువల్ బాండ్స్ కాబట్టి మీరు పొజిషన్ తీసుకున్న తర్వాత 1 year అయినా హోల్డ్ చేయొచ్చు, 2 years అయినా హోల్డ్ చేయొచ్చు. కానీ లెవరేజ్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఫండ్ ని మనం బ్యాకప్ గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. తక్కువ లెవరేజ్ వెళ్ళండి ఇఫ్ యూఆర్ బిగినర్. ఒకవేళ కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు బెనిఫిట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇంకోటి, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే కింద నేను యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు కంప్లీట్ డెల్టా ఎక్స్చేంజ్ ఎలా యూజ్ చేయాలనేది వీడియో కూడా మీరు చూసినా మీకు హెల్ప్ అవుతుంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, ఈ రోజు అన్ని ఇండెక్సెస్ కూడా నెగిటివ్ గా మూవ్ అయితే ఫార్మా సెక్టర్ ఒకటే 1% పాజిటివ్ సైడ్ వెళ్ళింది. బయోకాన్ స్టాక్ ఈరోజు 6% పెరిగింది. ఫార్మా స్టాక్ సడన్ గా 1% పాజిటివ్ గా వెళ్ళడానికి కారణం ఏంటి? యాజ్ పర్ రేటింగ్ ఏజెన్సీస్, కొంతమంది రేటింగ్ ఏజెన్సీస్ చెప్తున్న దాని ప్రకారంగా క్రూడ్ ఆయిల్ పెరిగితే పెయింట్ రిలేటెడ్ స్టాక్స్, ఏవియేషన్ రిలేటెడ్ స్టాక్స్, కెమికల్ రిలేటెడ్ స్టాక్స్, సేమ్ టైం వచ్చేసరికి మెటల్ రిలేటెడ్ గా ఉన్నవి కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చేమో. కానీ అంటే మెటల్ అంటే క్రూడ్ తో సంబంధం లేదు, అది ఒక సెపరేట్ కమోడిటీ, అది కూడా కొంచెం పడుతుంటది కదా. సో వాటికి మనం పక్కన పెట్టేస్తే ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ కి అయితే మాత్రం చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఫార్మా డిమాండ్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎవర్ గ్రీన్. సో దానివల్ల ఫార్మా సెక్టర్ ఎప్పటికీ కూడా కాన్స్టెంట్ గా పెరుగుతుంటుంది తప్ప దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదనే పాజిటివ్ అప్గ్రేడ్స్ వీటి మీద అయితే మాత్రం వచ్చినాయి. 2 జూన్ మంత్ లో వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఫార్మా యొక్క
నెంబర్స్ రిలీజ్ చేసి చూస్తే 13% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ అయితే మాత్రం కనిపించింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాజిటివ్. సో అన్ని సెక్టర్స్ లో కొంచెం న్యూట్రల్ విత్ డిక్లైన్ వచ్చినా కూడా ఫార్మా సెక్టర్ 13% గ్రోత్ ని కంటిన్యూ చేయడం ఒక పక్క పాజిటివ్ అయితే మాత్రం ఉంది. సో దీని వల్ల ఫార్మా స్టాక్స్ అన్ని కూడా హైయర్ సైడ్ మూవ్ అవ్వగలిగాం. ఈ టైంలో ఫార్మా సెక్టర్ కూడా బెటర్ అని చెప్పి కొంచెం వరకు పాజిటివ్ గా అప్డేట్స్ అయితే మాత్రం వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే బయోకాన్ 6% పాజిటివ్ గా వెళ్ళడానికి బయోకాన్ లోని వన్ ఆఫ్ ద ప్రమోటర్ మైలాన్ వాళ్ళు ఉన్నారు. మైలాన్ వాళ్ళు అయితే మాత్రం ఈ రోజు 92 మిలియన్ షేర్స్ అయితే మాత్రం సెల్ చేశారు. యూజువల్ గా ఒక ప్రమోటర్ సెల్ చేస్తే అది నెగిటివ్ కదా అని మీరు అనొచ్చు. ఫస్ట్ వన్ బెస్ట్ ప్రైస్ లో వాళ్ళు సెల్ చేశారు. సెకండ్ వన్ అలాంటి బిగ్ ఇన్వెస్టర్స్ సెల్ చేసినప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ తొందరగా క్యాప్చర్ చేసుకుంటాయి. సో ఆ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో బయోకాన్ స్టాక్ లో 6% ర్యాలీ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ఐడిబిఐ బ్యాంక్ గురించి నిన్న నైట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిస్కషన్ చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. అంతేకాదు కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ డిస్ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న ఆల్మోస్ట్ దీని మీద డిస్కషన్ నడిపారని, అండ్ అంతేకాదు 2 ఫారెన్ కంపెనీస్ దీని గురించి బిడ్డింగ్ చేయడానికి ముందుకు వచ్చాయని అప్డేట్ కూడా ఉన్నాయి. ఈ 2 ఫారెన్ కంపెనీస్ కూడా ఫెయిర్ ఫ్యాక్స్, ఇంకోటి ఎమిరేట్స్ ఎన్బిడి, ఈ 2 ఫారెన్ కంపెనీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చాయని అప్డేట్ రావడంతో అప్రాక్సిమేట్లీ ఐడిబిఐ బ్యాంక్ లో 2% మొమెంటం చూసాం. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఐడిబిఐ బ్యాంక్ ని 50,000 కోట్ల రూపాయలకి సేల్ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా మొత్తం స్టేక్ ని కాదు, కొంత స్టేక్ ని. సో వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్న స్టేక్ వల్ల 50,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్స్ కి కంపెనీస్ కి ఒక పక్క పాజిటివ్ గా ట్రిగర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఒక బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ ఒక ఫ్రీ హ్యాండ్స్ వచ్చినట్టే. దానివల్ల ఐడిబిఐ బ్యాంక్ కూడా ఈరోజు 2% మనం పాజిటివ్ గా మూమెంటం అయితే చూడగలిగాం. సీజీ పవర్ కంపెనీలో ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం చూసాం కదా. సీజీ పవర్ రిలేటెడ్ గా అయితే మాత్రం ఒక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే సీజీ పవర్ కి అంటే యూజువల్ గా క్యాబినెట్ వాళ్ళు అయితే మాత్రం సెమీ కండక్టర్ రిలేటెడ్ గా ఒక మిషన్ పెట్టుకున్నారు. 1.25 lakh crores స్పెండ్ చేయాలని చెప్పి. ఈ సెమీ కండక్టర్ మీద ఏదైతే వాళ్ళు మిషన్ పెట్టుకున్నారో 1.25 lakh crores స్పెండ్ చేయాలని చెప్పి, దానికి క్యాబినెట్ లో అప్రూవల్స్ తొందరలోనే రావడానికి అవకాశాలు ఉన్నాయని ఒక అప్డేట్ వచ్చింది. ఆ రీజన్ వల్ల సీజీ పవర్ ఈరోజు 2% పైకి అయిపోయింది. ఓకే, బిఎల్ కంపెనీలో ఈరోజు మనం స్ట్రాంగ్ హైయర్ సైడ్ మొమెంటం చూసాం. బిఎల్ కంపెనీకి ఈరోజు అప్రాక్సిమేట్లీ 572 crores ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ ఉంది. దానివల్ల ఈరోజు ఎంటైర్ సెక్టర్ నెగిటివ్ గా ఉన్నా కూడా డిఫెన్స్ సెక్టర్ లో బిఎల్ కొంచెం పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ కంపెనీ ఈరోజు 1% హైయర్ సైడ్ మొమెంటం కనిపించింది కదా. దీని మీద ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ షార్ట్ టర్మ్ లోన్స్ పైన, లాంగ్ టర్మ్ లోన్స్ పైన రేటింగ్ ఏజెన్సీ అంటే రేటింగ్స్ అయితే మాత్రం A+ పాజిటివ్ ఇచ్చారు. షార్ట్ టర్మ్ లో అయితే మాత్రం A1 ఇచ్చారు. బేసిక్గా ఈ రేటింగ్స్ వల్ల ఉపయోగం ఏంటని అనొచ్చు. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా ఒక కంపెనీ యొక్క గవర్నెన్స్ మీరు చెక్ చేసేటప్పుడు కంపల్సరీగా రేటింగ్స్ ని చెక్ చేయాలి. రేటింగ్స్, క్రెడిట్ రేటింగ్స్ ఎప్పుడైనా కూడా A+, BBB+ ఇట్లాంటి పాజిటివ్ రేటింగ్స్ కానీ ఉండగలిగితే ఆ కంపెనీస్ లోన్స్ టైంకి రీపే చేస్తున్నాయని అర్థం. అలాంటి కంపెనీస్ కి మోస్ట్లీ తర్వాత ఫండ్స్ రేస్ చేసుకోవడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దానివల్ల ఈ స్టాక్ అయితే మాత్రం ఈరోజు పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. టారిల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కంపెనీ ఈరోజు నెగిటివ్ గా మూవ్ అయినా కూడా ఈ కంపెనీ మీద కూడా ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే ఇండియా రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఇంతకు ముందు వీళ్ళు 1,050 కోట్ల రూపాయలు ఫండ్ రేస్ చేసిన దాని మీద కూడా స్టేబుల్ గా A+1 రేటింగ్ ఇస్తే, ఫర్దర్ గా ఎడిషనల్ గా అయితే మాత్రం ఈ కంపెనీకి ఇంకొక 500 కోట్లు బ్యాంక్ అప్పు ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి సో వాళ్ళ మీద ఒక పాజిటివ్ రేటింగ్ అయితే మాత్రం ఇచ్చారు. నెగిటివ్ గా మూవ్ అయినా కూడా అదొక పాజిటివ్ అప్డేట్, అందుకే చెప్పాను. NHPC కంపెనీ అయితే మాత్రం ఈ రోజు మనకి న్యూట్రల్ గా మూవ్ అయింది. NHPC కంపెనీ వాళ్ళు సిక్కిం లోని బేసిక్ గా 510 మెగావాట్స్ యొక్క టెస్ట్ ఆఫ్ V-పవర్ స్టేషన్ అయితే మాత్రం వీళ్ళు ఇన్స్టాల్ చేయబోతున్నారు. అందులోని 3 parts కింద అయితే మాత్రం ఈ కమర్షియల్ పార్ట్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఈచ్ వన్ 170 మెగావాట్స్ యూనిట్స్. 2 మెగావాట్స్ యూనిట్స్ అయితే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని చెప్తున్నారు. ఒకటి ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో దానివల్ల NHPC కంపెనీలో ఈరోజు కొంచెం పాజిటివ్ మూమెంట్ అని చూడగలిగాం. HCL టెక్ కంపెనీ 4% పడింది. నెంబర్స్ ఏమైనా నెగిటివ్ గా ఉన్నాయా? నాకైతే మాత్రం నెంబర్స్ ఎక్కడైనా నెగిటివ్ గా అనిపించలేదు. ప్రాఫిట్ 3% పెరిగింది, రెవెన్యూ 1.8% పెరిగింది, ఎబిటా 3.8% పెరిగింది, మార్జిన్ 16.9% పెరిగింది. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ 0.5% డిక్లైన్ అయింది. ఓకే, ఫ్యూచర్ రెవెన్యూ గైడెన్స్ చూడండి, నెక్స్ట్ 1% to 4% కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ కూడా చెప్తున్నారు. న్యూ డీల్ కూడా $2.4 బిలియన్ Q1 లోని వీళ్ళకి వచ్చాయని కూడా చెప్పారు. ఇంకోటి మేనేజ్మెంట్ గైడెన్స్ లోని HCL టెక్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా డేటా సెంటర్స్ ఇండియాలో వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ద్వారా మోస్ట్లీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. దానికోసం 3,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అప్రూవల్స్ కూడా వచ్చాయని చెప్పారు. ఇవన్నీ పాజిటివ్సే, కానీ నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్ లోని సింగిల్ క్వార్టర్లీకే ఇచ్చారు. రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వచ్చిన రెవెన్యూస్ లోని ఇండియన్ రూపీ అప్రాక్సిమేట్లీ 96 రూపీస్ వరకు డిప్రిషియేట్ అయింది. ఐటీ కంపెనీస్ కి రెవెన్యూ అంతా డాలర్లో వచ్చింది కాబట్టి వీళ్ళు రెవెన్యూని
ఇండియన్ రూపీలో క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి రూపీ వీక్ అయితే ఒక పక్క అక్కడ కూడా రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది, కొంచెం పెరిగినట్టు ఉంటుంది. సో దానివల్ల ఐటీ కంపెనీస్లోని గ్రోత్ ఏదైతే చూపించారో ఈ రూపీ డిప్రిషియేట్ అవ్వడం కూడా ఒక పార్ట్ అని, రెండు Q1 రిలేటెడ్గా మాత్రమే వీళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్ ఇచ్చారని, 2.4 బిలియన్ డాలర్స్ ఆర్డర్ విన్ అయింది ఏదైతే ఉందో దీనికన్నా ఎక్కువ అచీవ్ చేసే క్యాపబిలిటీ హెచ్సిఎల్ టెక్ ఉంది అని కొంతమంది రేటింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం హెచ్సిఎల్ టెక్ కంపెనీ మీద నెగిటివ్ రేటింగ్స్ ఇవ్వడం అయితే మాత్రం చేశారు. సిటీ వాళ్ళు సెల్ రికమెండేషన్ ఇస్తూ ఈ కంపెనీని డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ జేపీ మోర్గన్ వాళ్ళు అండర్ వెయిట్ ఇచ్చారు. జెఫ్రీస్ వాళ్ళు అయితే మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మెజారిటీ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అందరూ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి మోస్ట్లీ ఈ కంపెనీలో డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ల్యాండ్ మార్క్ కార్స్ కంపెనీ ఈ రోజు 20% పైకి అయింది. ల్యాండ్ మార్క్ కార్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ లో లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే 1195 నుంచి 1279 కి ఇంప్రూవ్ అయింది టాప్ లైన్. బాటమ్ లైన్ 12 crore నుంచి 15 crore కి వెళ్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% మెయింటైన్ చేస్తున్నారు. హౌవెవర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళకి డిక్లైన్ వచ్చింది, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ కన్నా కొంచెం ఎక్కువగా రావడంతో అండ్ వాటితో పాటు వీళ్ళు వెహికల్ సేల్స్ కూడా నెంబర్స్ లో అప్రాక్సిమేట్లీ 24.15% గ్రోత్ కనిపించింది. రెవెన్యూలో కూడా 22.47% గ్రోత్ చూపించేసరికి ఈ స్టాక్ లో 20% మనం అప్పర్ సర్క్యూట్ క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా నేను కవర్ చేశాను. ఇంకేమైనా కానీ మిస్ అయితే మాత్రం రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో కవర్ చేస్తా. క్లియర్ గా పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye bye.